సినిమా చూస్తాం, సినిమాని ఎంజాయ్ చేస్తాం. కానీ అసలు ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఫస్ట్ ఒక్క బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ ఒక్క బ్రెయినే పెన్ను పట్టుకొని కథ రాస్తుంది. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగా తండేల్ అనే ఒక సినిమాకి సంబంధించి మొదట ప్రారంభమైంది ఎక్కడ, మొదట జర్నీ ఎక్కడ ప్రారంభమైందో ఆ వ్యక్తే నా ముందున్నారు. ఆయన్ని మన ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం చేస్తున్నాను. అతని పేరు కార్తీక్ తీట. హాయ్. హాయ్ సార్. కంగ్రాచ్యులేషన్స్ అండి. చాలా మంచిగా సౌండ్ వినబడుతుంది. నాగ చైతన్య చాలా కాలం తర్వాత, ఒక 4-5 సినిమాల గ్యాప్ తర్వాత మంచి విజువల్స్, మంచి హ్యాపీనెస్ మూడ్లో ఉన్నాడు. సూపర్ సక్సెస్ అనే ఒక దానిలో ఉంది ప్రస్తుతం మీ సినిమా. అవును సార్. మీరు విన్నారా? అది నిజమేనా? 100% నిజం అండి. సౌండ్ బాగానే వినబడుతుందండి. అదే ఫస్ట్ మీ గురించి మాట్లాడతాను నేను. అంటే కథ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అసలు ఈ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీకు అసలు ఎలాంటి థాట్ వచ్చింది, అసలు ఇది సినిమాగా రూపాంతరం చెందిద్దని అనుకున్నారా? 3 ప్రశ్నలు. సో ముందుగా ఇది చెప్పే ముందు మా గురుగారి కోసం ఒక ముక్క చెప్పి మొదలు పెడదాం అనుకుంటున్నానండి. మా గురుగారు ది గ్రేట్ కృష్ణవంశీ గారి దగ్గర నేను సహాయ దర్శకత్వ శాఖలో కొన్ని సంవత్సరాలు పనిచేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ ఏ స్టోరీ రైటర్గా అండి. సో తండేల్ జర్నీ వచ్చేసి 2018 నవంబర్లో ఒకసారి నేను శ్రీకాకుళంలో ఉన్నప్పుడు, బేసికల్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఒక న్యూస్ పేపర్ కటింగ్లోనే నేను చదివానండి. అది ఏమిటి అంటే, పాకిస్తాన్ జర్లో ఇరుక్కుపోయిన ఫిషర్మ్యాన్స్ని విడిపించండి అని వాళ్ళ కుటుంబీకులకు అక్కడ ఉన్న ఫిషర్మ్యాన్స్ లెటర్ రాశారు. ఆ లెటర్ పబ్లిష్ అయింది. అది ఎప్పుడు? 2018 నవంబర్లో జరిగింది సార్. సో అది జరిగింది. అది నేను చూసిన వెంటనే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది. అలాగే నేను కథ రాద్దామని నాకేం అనిపించలేదు సార్ ఆ టైంకి. నాకు అది ఎప్పుడు కథ అనే ఆలోచన నాకు ఎప్పుడు మొదలైందంటే, ఇది ఇలా ఉంటుండగా ఈ 2018, 2019 ఈ మధ్య ప్రాసెస్లో, ఈ స్పాన్లో ఆల్మోస్ట్ ఇండియాకి పాకిస్తాన్కి వారే జరుగుతుందండి. పుల్వామా అటాక్స్ అని, సర్జికల్ స్ట్రైక్స్ అని, ఆర్టికల్ 370 అని తగలబడిపోతుంది ఇండియాకి పాకిస్తాన్కి లిటరల్లీ. అప్పుడు ఇలాంటి టైంలో దీని మధ్యలో ఒక లవ్ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వేస్తే ఏంటి అనే దగ్గర నాకు మొదలైందండి ఐడియా. సో ఇలాంటి సెటప్లో ఏదైతే పాకిస్తాన్ ఇండియాలో ఈ ఇష్యూ ఏదైతే ఉందో, సాధారణంగా మనకి అందరికీ తెలుసండి, ఇది ఈ బార్డర్ క్రాసింగ్స్, వాటర్లో క్రాసింగ్స్ జరుగుతూ ఉంటాయి. బంగ్లాదేశ్ కానీ ఇవి వెరీ 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 కామన్గా జరుగుతుంటాయండి. సో ఇందులో మనకు కొంచెం కొత్త విషయం ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం ఫిషర్మ్యాన్స్ దొరకడం అనేది కొంచెం కొత్త విషయం అండి. అక్కడ జరిగిన కొత్త విషయం. కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్క నిమిషం, 2018 నవంబర్ అన్నారు. అవును సార్. యాక్చువల్లీ 2019లో కదా జరిగింది ఇది? అవును సార్. ఏది సార్ 2018 నవంబర్లో పేపర్ కటింగ్లో చూసాను సార్. అవును కదా? అవునండి. 2019లో లేదండి. 2018లోనే జరిగింది. 2018లో జరిగితే, సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు 14 months జైల్లోనే ఉన్నారండి. 2020 జాన్లో రిలీజ్ అయ్యారు. సో మనకి కోవిడ్ వస్తున్న జస్ట్ 2 months బిఫోర్ వాళ్ళు రిలీజ్ అయ్యారు. సో ఆల్మోస్ట్ 14 months. అండ్ ఇందులో చిన్న హిస్టారికల్ థింగ్ ఏంటంటే, పాకిస్తాన్ జైలు హిస్టరీలోనే సాధారణంగా సంవత్సరాలు ఉండిపోయిన చరిత్రలు ఉంటాయి కామన్గా. ఫర్ ద ఫస్ట్ టైం మన తండేల్ సినిమాలో ఎవరైతే 22 ఫిషర్మ్యాన్స్, శ్రీకాకుళం ఫిషర్మ్యాన్స్ ఉన్నారో, 14 నెలలకే రిలీజ్ అయిన ఘనత మనకే ఉంది. సో దానికి ఏమంటారు, అది చాలా పెద్ద విషయం. అది ఏంటి, మళ్ళీ అది కూడా ఈ ఆర్టికల్ 370 జరుగుతున్న ఈ ఇష్యూస్లోని, సో ఈ పుల్వామా అటాక్ జరుగుతున్న ఈ ఇష్యూస్లో, వీటి మధ్యలోంచి వీళ్ళు రిలీజ్ అవ్వడం అనేది లిటరల్లీ అది కొంచెం గ్రేటెస్ట్ థింగ్ అండి. అయితే ఇప్పుడు చాలా పేపర్లో చదువుతుంటాం కార్తిక్ గారు, అనేక విషయాలు జరుగుతుంటాయి. ఈ పర్టికులర్ ఇష్యూలో ఒక లవ్ స్టోరీ యాడ్ చేయాలని, దీన్ని చేస్తే సినిమాగా చేయొచ్చు అనే థాట్ మీరు సినిమా ఇండస్ట్రీలో పరిచయం ఉండటం వల్ల జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. అదే సార్ యాక్చువల్గా. సో ఆ ఇన్సిడెంట్ ఏదైతే, నాకు వీటి మధ్యలో ఒక లవ్ స్టోరీ వేద్దాం అనేదే నా ఉద్దేశం అండి. సో బేసిక్గా ఆ ఇన్సిడెంట్ బేసిక్గా రియల్ స్టోరీ అని అంటున్నారు కదండి. సో దానికంటే ఒక మంచి మాట, సరైన మాట ఏంటంటే, రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ ఫిక్షన్ టేల్ లవ్ స్టోరీ అనొచ్చండి. ఎగ్జాక్ట్లీ. సో అది నిజం. సో బయట అట్లా ఇక్కడ రియల్ స్టోరీ అన్నప్పుడు సినిమాకి డ్యామేజ్ అవుతుంది. ఎస్ అండి. నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా మీతో మాట్లాడుతున్నాను. రియల్ స్టోరీ అన్నప్పుడు అక్కడ మీరు పాకిస్తాన్లో ఇరుక్కుంది, వీళ్ళు చాలా వెళ్ళి అమాయకంగా ఇరుక్కున్నారు, వాళ్ళకి తెలియలేదు. చూస్తే తెల్లారి మంచులో లాగా కనబడింది, కట్ చేస్తే పాకిస్తాన్ వాటర్స్లో ఉన్నట్టు వాళ్ళకి అర్థమైంది.
అంటే ఇక్కడ దెర్ ఇస్ నో సినిమాటిక్ డిజైన్. అక్కడ వెళ్ళి ఎవరో హీరోని ఎవరినో కాపాడినట్టుగా ఇవన్నీ కూడా సినిమాటిక్ లిబర్టీ. ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్ చెప్పాలి, ఇట్స్ ఏ ఫిక్షనల్ టేల్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇట్స్ ఏ నాట్ ఏ ట్రూ స్టోరీ. ఎస్ ఇట్స్ ఏ ఇన్స్టెంట్ బేస్డ్ స్టోరీ టెల్లర్. యా అవునండి. సో ఇందులో నేను కథ రాసినప్పటి నుంచి నేను ముందు గట్టిగా అనుకున్నది ఏంటంటే నా బెట్టింగ్ ఈజ్ లవ్ స్టోరీ. సో నాట్ పాకిస్తాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. సో నేను ఏదైతే దేని మీద అయితే బెట్టింగ్ వేసానో ఈరోజు ఆ బెట్టింగ్ వర్కౌట్ అయ్యింది, 100% గట్టిగా వర్కౌట్ అయ్యింది, అర్థమైంది. థ్యాంక్ యూ. అది అయితే సాయి పల్లవి నాగ చైతన్య కాకపోతే మీ బెట్ ఎంతవరకు వర్కౌట్ అయ్యింది? అది అసలు వీళ్ళు కాకుండా అంతకుముందు ఎవరినన్నా అనుకున్నారా? ఫస్ట్ నుంచి డే 1 నుంచి అండి, అంటే ఏదైతే ఎప్పుడైతే నాకు లవ్ స్టోరీ రాద్దామని అనిపించిన తర్వాత నేను రీసెర్చ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి నా మైండ్లో సాయి పల్లవి గారే ఉన్నారండి. లిటరల్లీ నేను చిన్నపిల్లలు చాక్లెట్ కావాలని గెంత ఉంటారు కదా, అలానే నేను సినిమాకి సాయి పల్లవి అని, ఈ సాయి పల్లవి అయినా మీ సిస్టరా, నువ్వు సాయి పల్లవి అంత కన్ఫామ్గా మాట్లాడేస్తున్నావు అన్నంతగా జోకులు కూడా వేసేవారు. సో అది ఎంత మెంటల్గా ఆవిడని నేను ఫిక్స్ అయ్యాననే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే సినిమా జరుగుతున్నప్పుడు గీతార్ట్స్లో అంటే ఇంకా అప్పటికి డైరెక్టర్ హీరో ఇంకా ఎవరు ఫైనల్ అవ్వలేదండి. సో ఫస్ట్ వీ నరేటెడ్ టు ద సాయి పల్లవి అండి. ఇది 2021లో జరిగింది ఇది. సో బేసికల్లీ ఫస్ట్ సాయి పల్లవి గారికి నరేషన్ అండి. 2020 మార్చ్లో నాకు ఐ గాట్ అడ్వాన్స్ ఫ్రమ్ గీతార్ట్స్ అండి. సో ఆ నెక్స్ట్ కమింగ్ మంత్లోనే సాయి పల్లవి గారికి నరేషన్ జరిగింది. సో యాక్చువల్గా సాయి పల్లవి గారు కథ వినరు, చదువుతారు, అది ఆవిడకి ఇష్టం. అలా ఉంటేనే బాగుంటుంది అనేది ఆవిడ ఫీలింగ్ అండి. సో బేసిక్గా ఏంటంటే అలాగైనా నరేషన్ ఇవ్వాలి, మనం వరల్డ్ని ఎక్స్ప్లోర్ అంటే నరేషన్ ఇద్దాం అనేది మోర్, నేను పేపర్ మీద కంటే నరేషన్లో ఇంకొంచెం మోర్ బెటర్గా నేను కన్విన్స్ చేయగలను అనే ఒక ఇంటెన్షన్తో వాసన్నని పట్టుకున్నాను నరేషన్ అని అన్నప్పుడు, లేదు కార్తీక్ ఆవిడ పంపమంటున్నారు, నువ్వు పంపించేసి రాసేసి పేపర్ మీద పెట్టి పంపించేద్దాం అన్నప్పుడు నాకు మనసు ఒప్పుకోక నేను ఎట్లయినా నరేషన్ పట్టుకోవాలని చెప్పి బేసికల్గా డైరెక్టర్ వెట్రిమారన్ గారు ఒక కామన్ ఫ్రెండ్స్ నాకు కొంచెం బాగా పరిచయం అండి, తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ గారు. సో నేను ఆ టైంలో ఆవిడ పెళ్ళి, వాళ్ళ కజిన్ సిస్టర్ పెళ్ళిలో ఎవరో ఉన్నట్టున్నారు. కోవిడ్ టైం ఇది, అంటే బయటికి వచ్చే పరిస్థితులు కూడా లేవు, అలాంటి టైం అనమాట. అంటే అలాంటి టైంలో నేను చాక్లెట్ కోసం అల్లరి పెట్టినట్టుగా పెడుతున్నాను నేను, అలాంటి ప్రెజర్. ఇది బనివాసి గారిని. అవును. సో ఇలాంటి టైంలో నేను వెట్రిమారన్ గారికి చెప్పాను, ఇలా ఆయనకి కథ పంపాను, సార్ ఇది సార్ కథ, అది ఇదంటే కథ బాగుంది, నేను ఒకసారి ఆవిడతో మాట్లాడతానని చెప్పి వెట్రిమారన్ గారి సాయి పల్లవి గారికి కాల్ చేసి చెప్తే, సో ఆ తర్వాత షీ రెస్పాండెడ్ అండి. సో కలిసే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇంకా అక్కడి నుంచి వీ స్టార్టెడ్ జూమ్ కాల్స్, జూమ్ నరేషన్స్, అక్కడి నుంచి మొదలైందండి జర్నీ. సో ఆవిడ కథ విన్న తర్వాత ఇంకా ఓకే, హూ ఈజ్ డైరెక్టర్, హూ ఈజ్ హీరో, ఇక్కడ ఈ క్వశ్చన్స్, ఈ ప్రెజర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఫస్ట్ సాయి పల్లవి గారికి కథ చెప్పింది కార్తికే. అవునండి. అది ఇంకా చందు గారు బోర్డులో లేరు, అప్పుడు లేరండి. చందు గారు ఆఫ్టర్ కార్తికేయ ఆ టైంలో వచ్చారు. సో అంటే చందు గారు వచ్చిన తర్వాత బండి యమ ఫాస్ట్గా పరిగెట్టింది, బండి ఎక్కడ ఆగలేదు. అదే అంటారేమో, అంటే అసలేని తండేలు దిగితే వేరేగా ఉంటుందని. సో డైరెక్టర్ గారు వచ్చినంత వరకు అంటే కొంచెం మేము కానీ సాయి పల్లవి గారికి కథ చెప్పగలను, కథ నేను చెప్పేస్తాను అనే ఒకటి కాన్ఫిడెన్స్ మీరు రాసుకున్నప్పుడే ఉండటంతో ఏదో ఒక అక్షరంలో తగిలి ఉంటుంది సార్, అది గట్టిగా చెప్పించాల్సిందే కార్తిక్కి. అది చాలా స్ట్రాంగ్గా ఎందుకో యూనివర్స్ బాగా సపోర్ట్ చేసిందని అనుకోవాలండి ఆ ఒక్క విషయంలో మాత్రం. కానీ మీరు ఇప్పుడు చెప్తుందాక నాకు తెలియదు ఈ విషయం. అవునండి, నాకు నిజంగా వెరీ హానెస్ట్, ఏమీ తెలుసుకోకుండా మీతో మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే తండేల్ కథలో ఉన్న ప్యూరిటీ నేను ఎక్కడైనా ఎవరితో మాట్లాడితే మీ గురించి చెప్పేసేస్తారు నాకు, కానీ నేను ఎవరి గురించి నేను కార్తిక్తోనే మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా నేను వెట్రిమారన్ గారికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. వెట్రిమారన్ గారు రిఫర్ చేశారు, దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వెట్రి సార్. అయితే వెట్రిమారన్ గారి వల్లే తండేలు సాయి పల్లవి గారు సత్య క్యారెక్టర్లో అలా కనబడటానికి కారణం, మొట్టమొదట బీజం వేసింది కేవలం వెట్రిమారన్ గారే, ద గ్రేట్ డైరెక్టర్ వెట్రిమారన్ గారు. నిజంగా థ్యాంక్స్ అండి, ఒక మంచి సినిమా వచ్చినందుకు. ప్రేక్షకులకి ముందుగా చెప్తున్నా, నేను మా టాక్ తెలుగు ప్రేక్షకుల ద్వారా తెలియజేస్తున్నాను, తండేల్కి వెట్రిమారన్కి సంబంధం ఏంటంటే కార్తిక్ చెప్పిన కథ.
ఇది పర్ఫెక్ట్. ఓకే అండి. దెన్ సాయి పల్లవి గారితో స్టార్ట్ అయినాక జర్నీ డైరెక్ట్గా మీతో ఎన్నిసార్లు జూమ్ కాల్ మాట్లాడారు, ఎలాగా ఓకే చేశారు? అంటే ఓకే అని నరేషన్ ఒక నరేషనేనండి. ఇట్స్ 2.5 hours నరేషన్ అండి. సో నరేషన్ ఇచ్చిన తర్వాత వి డిస్కస్డ్ ఇన్ నార్మల్ కాల్స్ అండి. ఆవిడ ఇంకా డౌట్స్, ఆవిడ ఇంకా దిగిన తర్వాత ఆవిడది ఎలా ఉంటుందో మనకి తెలుసు. సో వన్ బై వన్ ఏమంటారు, శంకర్ సినిమాలో హీరోలాగా టక 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 వన్ డే సీఎం లాగా ఉంటుంది వ్యవహారం. సో ఇంకా అక్కడి నుంచి ప్రెజర్లు, అక్కడి నుంచి డౌట్లు, ఆవిడ అడిగిన డౌట్లకి ఆన్సర్స్ చేయడాలు వాసు గారు కానీ మేము కానీ టీం కానీ. సో ఆవిడ్ని కన్విన్స్ చేసే క్రమంలో జర్నీ జరిగిందండి. సో చందు గారి చేతికి వెళ్ళిన తర్వాత ఇంక కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ చందు గారు తీసుకొని ఆయన భుజాల మీద మొత్తం కంప్లీట్గా. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ కార్తిక్ గారు, మీరు హానెస్ట్గా చెప్తే కనుక ఒక సినిమా టాపిక్ వచ్చినప్పుడు 24 శాఖల గురించి మాట్లాడతారు. సినిమా విజయం సాధించినప్పుడు కంపల్సరీ ఫస్ట్ హీరో, తర్వాత హీరోయిన్, తర్వాత దర్శకుడు, తర్వాత ప్రొడక్షన్ హౌస్, బాగా ఇంకా కొంచెం మాట్లాడితే మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ దగ్గర గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం కొద్దిగా. లేదు ఇంకా కూడా బాగా మాట్లాడుతున్నారు అందరు టెక్నీషియన్స్ గురించి అంటే విఎఫ్ఎక్స్. వేర్ ఈజ్ ద స్టోరీ రైటర్ అండి? యాక్చువల్గా నేను చెప్పాలంటే అండి, నాకు తెలిసి ఎంటైర్ అంటే హిస్టరీలోనే అంటే ఒక లాంచ్ రైటర్గా ఒక లాంచ్ నాకు జరిగినంత బెస్ట్గా ఎక్కడ జరగలేదు అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ గీతా ఆర్ట్స్ అండి. గీతా ఆర్ట్స్ అంటే ఒక సేఫెస్ట్ హ్యాండ్స్. సో లిటరలీ నేను వెళ్ళి సేఫెస్ట్ హ్యాండ్స్లో పడ్డాను. సో లిటరలీ నాకు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఏదైతే రైటర్గా ఏదైతే రికగ్నైజేషన్ కోసం ఏదైతే మీరు ఇప్పుడు అడ్రస్ చేశారో, కడుపు నిండా రికగ్నైజేషన్ నాకు వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ గురించి కాదు అంటే రైటర్ అనే ఒక ఇది గుడ్ క్వశ్చన్ అండి. అది ఒకసారి నేను చెప్దాం అనుకుంటున్నాను. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే శివ గారు, రైటర్ అంటే జనరల్గా మామూలుగా కథ ఇచ్చి తన పని అయిపోయింది అని అనుకునేటట్టుగా కాకుండా ఫర్ ద అంటే ఈ జర్నీ తండేల్ జర్నీలో నా జర్నీ ఏంటంటే డే 1 నుంచి అదే అంటున్నాను కదండి. నేను కూడా ఇప్పుడు వేరే రైటర్లు 100 మంది 100 సినిమాలు చేస్తున్నా వాళ్ళతో లేని ప్రయారిటీ ఎందుకు కార్తీక్ తీటాకి దక్కిందనే దాని మీద నేను మాట్లాడుతాను. సో అదే సార్, మీకు ఒకే మొక్కలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, బేసిక్గా ప్రీవియస్ ఈ కథ రీసెర్చ్ చేస్తున్నప్పుడు, కథ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఈజ్ నాట్ గీతా ఆర్ట్స్ అండి. వీఆర్ ట్రయింగ్ ఫర్ అదర్ అంటే మనం ఏది డైరెక్ట్గా రాదు కదండి. సో రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న టైంలో దీనికి వేరే ప్రొడ్యూసర్ అండ్ వేరే డైరెక్టర్ అండి. సో ఈ జర్నీలో నాకేం అర్థమైందంటే, ఈ కథని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళే క్యాపబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ చేతిలో పెడితే తప్ప దీని స్పాన్, దీని స్కేలు పెరగదు అని నాకు ఎందుకో అక్కడ కొంచెం కొట్టిన తర్వాత ఇలాంటి డైలమాలో ఉంటున్నప్పుడు నాకు పరిచయమైన వ్యక్తి పేరు భాను, కో ప్రొడ్యూసర్ ఫర్ తండేల్ అండి, భాను అన్న. అండ్ హీఈస్ ఆల్సో వర్క్డ్ ఫర్ రైటింగ్ టీమ్ అండి మా దాంట్లో. సో అన్న వాసు గారి బెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ అండి. హీస్ బిలాంగ్స్ టు గీతా ఆర్ట్స్ అండ్ హీ విల్ డూ సమ్ వర్క్స్ ఇన్ గీతా ఆర్ట్స్ అండి అండ్ కో ప్రొడ్యూసర్ ఇన్ గీతా ఆర్ట్స్ అండి. సో ఏమైందంటే అన్నని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అన్నని అప్రోచ్ అయిన తర్వాత దాన్ని తీసుకొని వాసు అన్నకి నరేషన్ ఇప్పించడం జరిగింది. సో నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇంకా కంప్లీట్గా నేను జస్ట్ కథ ఇచ్చి నాకు అడ్వాన్స్ వచ్చింది అయిపోయింది అన్నట్లుగా నేను కూర్చోలేదండి. ఎగ్జాక్ట్లీ. సో వాసు గారు నన్ను పంపిస్తారు కదా హీరో డైరెక్టర్స్కి, డైరెక్టర్స్ని చూస్ చేసుకోవాలి. సో ఈ డైరెక్షన్ చూస్ చేసుకునే టైంలో డైరెక్టర్ని పంపించేటప్పుడు కానీ అంటే నన్ను జస్ట్ ఒక రైటర్గా వాళ్ళు చూడలేదండి, వాళ్ళు నన్ను ఎగ్జిక్యూషన్ పార్ట్లో కూడా నన్ను చూశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు సాయిపల్లి గారు నరేషన్ కాదన్నా అది పట్టుకున్నా లేదంటే ఏదైనా కావచ్చు, వాళ్ళు కూడా నన్ను పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లాగే ఫీల్ అయ్యారు. అండ్ అదే ఇప్పుడు శ్రీకాకుళం తీసుకెళ్ళిన హీరో గారిని కానీ, చైతు గారిని కానీ, డైరెక్టర్ గారిని కానీ, ప్రొడ్యూసర్స్ని కానీ, సో ఇవన్నీ ఏంటంటే నన్ను అన్నిటిలోని పార్ట్ చేసుకుంటూ వచ్చారండి. సో మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఒక మొక్కలో చెప్పాలంటే, ఆ కథ ఇచ్చినట్టుగా కాకుండా ఎగ్జిక్యూషన్ పార్ట్లో కూడా నేను పార్ట్ అవ్వడం వల్ల నాకు ఇప్పుడు వాళ్ళు కూడా పక్కనే పెట్టుకుని నా కోసం మాట్లాడడం కానీ జరుగుతుంది. అది కూడా బాధ్యతగా మనం 50% నా దృష్టిలో కథ రాయడం అయితే 50% పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా అనేది నేను నమ్ముతానండి. సో కథ ఇచ్చాను 50% అయిపోయిందంటే కాదు, 50% ఎగ్జిక్యూషన్ కూడా బాధ్యత తీసుకోవాలనేది నేను నమ్ముతాను.
సో అదే కరెక్ట్ ఏమో అని అనుకుంటాను. ఇప్పుడు మీరు అడిగిన దానికి అది 100% కరెక్ట్గా మాట్లాడారు. బట్ అందరూ కూడా అలా మాట్లాడటానికి, అలా చేయటానికి ప్రతి ఒక్క ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ కాదు, ఎవరు ప్రతి ఒక్క ప్రొడక్షన్లో బన్నీవాసు ఉండడు, ప్రతి దగ్గర నాగ చైతన్య లాంటి హీరో ఉండరు, అండ్ మెయిన్ ప్రతి దగ్గర చందు మొండేటి లాంటి డైరెక్టర్ కూడా ఉండరు. చందు మొండేటి లాంటి వ్యక్తి బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత కూడా నన్ను సెట్లో పక్కనే, నేను సెట్లో కూడా ఉండేవానండి. బికాజ్ 113 days షూటింగ్ జరిగితే అందులో ఆల్మోస్ట్ 80-90 days షూటింగ్లోనే ఉన్నాను నేను. బికాజ్ హీరో గారికి నేను, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం కాబట్టి ఆ యాస, భాష, ఆ స్లాంగ్, వాటిని చెక్ చేసుకోవడం కోసం ఐ ట్రావెల్డ్ ఎవ్రీడే ఇన్ షూట్ అండి. అంటే పక్కనే పెట్టుకొని, బాబు నువ్వు అనుకున్నట్టు వస్తుందా నాయన చెప్పు అని ఇలాంటి సరదాగా జోకులు వేస్తూ, సో ఆయన నాకు ఇచ్చిన రెస్పెక్ట్, ఆయన ఇచ్చిన ప్రియారిటీ వల్లే లిటరల్లీ ఈరోజు ఇక్కడ అండి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ తెలిసి, ఆల్రెడీ సినిమాకి సంబంధించి కొన్ని వర్క్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంత నాలెడ్జ్ ఉండింది. ఒక సినిమాకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుంది, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలని. అంతకుముందు చేసిన వాళ్ళు, అంతకుముందు ఎవరు ఫస్ట్ డైరెక్టరు, ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఎవరు అనేది చెప్పగలరా? అంటే చిన్న ప్రొడక్షన్ హౌస్ అండి, అంటే మీన్ నాట్ బిగ్ ప్రొడక్షన్ హౌస్, బట్ డైరెక్టర్ వచ్చేసి చాలా పెద్ద డైరెక్టరేనండి. సో యాక్చువల్గా ఇందులో ఇంకొక విషయం, డైరెక్టర్ అంటే ఎవరు అంటే ఒకరని కాదండి, వి అప్రోచ్డ్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే 2 years జర్నీలో మనం ఖాళీగా అయితే కూర్చోం కదా, ఐ మీన్ వీళ్ళు డైరెక్షన్ అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఇందులో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చైతన్య గారికి ఉగాది రోజు నరేషన్ ఇచ్చాను, అంటే లాస్ట్ ఇయర్ కాకుండా, అంటే మీన్ 2023 అండి. సో ఉగాది రోజు చందీ గారు నన్ను తీసుకొని వెళ్ళి నరేషన్ ఇప్పించారు. సో నేను అనుకున్నాను, అంటే నరేషన్ ఇచ్చిన రోజే ఆయన నాకు అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ చెప్పి ఆ గ్యాప్లో, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చే గ్యాప్లోనే నాకు అర్థమైపోయింది, సినిమా ఎక్కేసింది, సినిమా పని అయిపోయింది, ఇది కండెల్ రాజు కనబడుతున్నాడు అనేది నాకు అర్థమైపోయింది. సో ఇది ఎందుకు ఇది అడ్రస్ చేశానంటే అండి, ఎప్పుడో లాంగ్ బ్యాక్ తర్వాత నాకు చైతన్య గారు నాకు చెప్పింది ఏంటంటే, ర్యాండమ్గా నేను ఈ కథ 2021లోనే విన్నాను కార్తీక్. ఇది ఎవరైతే ఇప్పుడు మనం డైరెక్టర్ అనుకున్నాం, ఆ డైరెక్టర్ నాకు ఐడియా చెప్పారు. అయితే నేను తర్వాత అడిగాను, ఈ కథ ఎక్కడుంది, మీరు ఇది అబ్జర్వ్ చేస్తే మన స్పీచ్లో కూడా February 7th రిలీజ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా చైతన్య గారు చెప్పారు, ఈ కథ నేను ఇక్కడ ఉందని నేను తెలుసుకున్నాను అని చైతన్య గారు అన్నారు. సో ఆయన నాతో అన్నారు, నేను షాక్ అయ్యాను. అంటే సాధారణంగా కథ హీరోని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటుంది కదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో కథని ఎత్తుక్కుంటూ వచ్చారు. నాకు తెలీదు ఆయన కథని నన్ను ఎతకట్లేదు, కథని ఎత్తుకుతున్నారు, సెర్చ్ చేస్తున్నాడు. నేను అప్పటికే గీతా ఆర్ట్స్లో ఉన్నాననే విషయం ఆయనకి తెలియకపోవచ్చు. సో ఆయన దగ్గర విని బాగుందన్నారు. ఎక్కడుందో నాకు తెలీదు, లేటర్ నాకు తెలిసింది ఇక్కడ ఉందనే విషయం. అంటే నేను షాక్ అయిన, అమ్మ అయితే ఈ జర్నీ 2023 27 కాదు, 2020 నుంచే మొదలైంది. అయితే ఈ జర్నీ తెలియకపోయినా కూడా, సో అదే అంటారు, యూనివర్స్ గట్టిగా డిసైడ్ అయ్యి కూర్చుంటే మంచి సినిమాలు, మంచి కథలు, మంచి హీరో. సో మీరు ఇప్పుడు అడిగిన ఆ డైరెక్టర్ కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ కథని లో యాంగిల్ వేసిన డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్స్. పేరు ఎందుకు చెప్పట్లేదు? అలాగనే లేదు సార్, అంటే ఇప్పుడు ఒక్కరిని అప్రోచ్ అయ్యామని అంటే ఓకే. ఇప్పుడు ఫస్ట్ నేను ఇంట్రోలో కూడా చెప్పాను, ఫస్ట్ కథ మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిందని. అది ట్రూ. దేనికంటే ఒక ఐడియా నుంచే ఒక కథ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా. ఆ తర్వాత సాయి పల్లవి గారిని మీరు అనుకోవటం, వెళ్ళిపోవటం, జరగటం, మీకు ఇంత సపోర్ట్ రావటం అనేది ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా. అండి నాకు తెలిసి, నాకున్న ఈ చిన్న నాలెడ్జ్తోని ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం జరిగి ఉండాలి. అంటే ఒక మెయిన్ ఒక క్యారెక్టర్తోని ఇలా అనుకొని రాసుకున్న దానికి ప్రతిదీ కూడా జరిగిన సందర్భం చాలా తక్కువ ఉంటాయండి. అంతకుముందు నువ్వేం చేసావు, ఏం చేసావు అని అడుగుతారు ఫస్ట్. నువ్వు ఏదైనా ప్రూవ్ అయితే నీతో మాట్లాడతారు, కానీ నువ్వు కొత్తడు అయితే మాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును సార్. అలా తక్కువ మందిలో బన్నీవాస్ గారు మంచిని ఎక్కడ మన అది ముత్యం అయితే ముత్యం, గోల్డ్ అయితే గోల్డ్, డైమండ్ అయితే డైమండ్ ఏరి పక్కన పెడతంలో బన్నీవాసు నెంబర్ 1, నో డౌట్ అబౌట్ ఇట్. అలాంటి అతనికి నువ్వెలా దొరికావు? అదండి, వాసన కోసం మాట్లాడడం మొదలు పెడితే మీరు లంచ్, డిన్నరు అన్నీ ఆపుకోవాల్సి వస్తుంది, కొనసాగుతూనే ఉంటుంది. సో అదే అండి, మీ పాయింట్లో నాకు ఒక
అంత నాకు లంచ్ డిన్నర్ అవన్నీ వద్దు, జస్ట్ టీ బ్రేక్ వరకు చెప్పండి చాలు. టీ బ్రేక్ వరకు చెప్పాలంటే అదండి, భాను అని ఎవరైతే వాసు అన్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, సో అన్న త్రూ వాసు గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మా జర్నీ ఆగలేదండి అక్కడి నుంచి. సో డే 1 నుంచి లాస్ట్ వరకు, అంటే ఐ మీన్ యాక్చువల్గా ఇందులో ఒక విషయం అడ్రస్ చేయాలనుకుంటున్నానంటే, అరవింద్ గారికి నరేషన్ అయిపోయిన తర్వాత, అంటే 2021 అరవింద్ గారికి నరేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ నరేషన్ అయిపోయిన తర్వాత మీకు మొన్న కూడా అరవింద్ సార్ చెప్పారు, ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం కమర్షియల్స్ అవి తగ్గాయి అన్నప్పుడు, సో ఓకే, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చిన్నోడిని. బేసిక్గా నేను దర్శకత్వ శాఖలో పనిచేశాను కానీ రచయిత శాఖలో పనిచేయలేదండి, నన్ను ఎవరు పెట్టుకోలేదు, అది వేరే ఇష్యూ. సో ఫస్ట్ స్ట్రైట్గా కథ రాశాను, తెలుసో తెలియదో ఏదో రాశాను. సో ఏమైందంటే ఆ నరేషన్ తర్వాత మళ్ళీ అరవింద్ గారికి నరేషన్స్ నేను ఇవ్వలేదు. సో తర్వాత నేను వాసు గారే ట్రావెల్ అయ్యాం. అంటే లిటరల్లీ కొంచెం ఏమంటారు, అరవింద్ గారు ఆ నరేషన్ అయిపోయిన తర్వాత కొంచెం సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ నాకు ఇలా అనిపించింది అని చెప్పిన తర్వాత వాసు గారు అసలు మొండిపట్టు పట్టారు. ఎంత మొండిపట్టు పట్టారు, ఒకే మాట అనేవారు, కార్తీక్ మనం ఇది చేస్తున్నాం, మనం అరవింద్ సార్ని ఎట్లా అయినా సరే కన్విన్స్ చేయాలి అని. లిటరల్లీ మీరు నమ్మరు, కోవిడ్ టైం అది, అంటే బయటికి ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేరు. సో నాకు, వాసన్నకి, భావనానికి, మా రైటింగ్ టీం ఎవరైతే జోసఫ్ వీళ్ళందరూ ఉన్నారు, అన్న రైటింగ్ ఆఫీస్ ఉంది ఇది ల్యాంకోలో. సో అక్కడికి ఐసోలేటెడ్ అయిపోయాం మేము ఒక 4 రోజులు 20 రోజులు. అంటే వచ్చింది అన్నకు వచ్చింది బాగా. సో ఐసోలేటెడ్ అయిపోయి సర్లే దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని ఐసోలేట్ లిటరల్లీ ఒక అసిస్టెంట్ రైటర్స్ అలా ఉంటారు కదా, అలా కూర్చొని చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న సీన్లు వస్తాయి, ఎగిరికి ఎంతేసేసి అటు ఇటు తిరిగేసి, అంటే ఒక లిటరల్లీ అలా చేస్తేనే ఇలాంటి సక్సెస్లు వస్తాయండి. ఆయన జస్ట్ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ అయితే కాదు, సో ఏమంటారు వేలు పెట్టే ప్రొడ్యూసర్. కానీ ఆ వేలు ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ వేలు. అలాంటి వేలు ఉండాలండి, ఆ వేలు ఉంటేనే అన్ని వేలు లోపలికి వెళ్తాయి. సూపర్, బాగా చెప్పారు, మంచి రైటర్ అనిపించుకున్నారు. అయితే ఇప్పుడు సాయి పల్లవి గారు కనుక ఒప్పుకోలేదు అనుకుందాం ఊరికే, యా అండి, వాట్ నెక్స్ట్? నో నెక్స్ట్ సార్, నో నెక్స్ట్ సార్. మధ్యలో ఎక్కడో ఆవిడ అంటే డేట్స్ అవి కొంచెం ఏదో తేడా అవుతూ వేరే హీరోయిన్ని అనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు కొంచెం అలిగేశాను వాసన్న మీద. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, అంటే ఇంకా మెంటల్గా అంటే ప్రిపేర్ అయిపోయామండి. ఇంకా లేదు 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 లేదండి. అంటే అదే సార్, అంటే నేను ఎందుకు అంత పర్టికులర్గా చెప్దాం అనుకుంటున్నానంటే, ఐ షుడ్ అడ్రస్ ద రిఫరెన్స్ ఆఫ్ వన్ ఫిల్మ్ అండి టు ద తండేల్, రోజా, ది గ్రేట్ క్లాసిక్ ఫిల్మ్. అంటే రోజా కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే, రోజాకి దీనికి అంటే వెరీ సిమిలారిటీస్ ఉంటాయి, అది అందరికీ తెలుసు. కొత్త కథలు ఎక్కడి నుంచి ఏమి వచ్చేసారు. బట్ ఇందులో వచ్చిన చిన్న కొత్తదనం ఏమిటంటే, ఇప్పుడు అదే ఫిషర్మ్యాన్ వైఫ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ప్రేమించినోడు కానీ పెళ్లి చేసుకున్నాడు కానీ పలానా దగ్గర ఉంటే వాళ్ళ కోసం కష్టపడే థింగ్స్ కామన్గానే వస్తాయి. కానీ ద ఫస్ట్ టైం మన సినిమాలో నేను రివర్స్ చేసింది ఏంటంటే, కావాలనుకుంటున్నవాడిని తీసుకురావడం తర్వాత విషయం, వద్దనుకుంటున్నవాడిని తీసుకురావడం అనేది చాలా డిఫరెంట్ విషయం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఇప్పుడు రెండు ఐడియాలజీలు అండి. సో మన అనుకునే తండేల్ రాజు ఐడియాలజీ, మన లైఫ్ అని అనుకుంటున్న సత్య ఐడియాలజీ. ఈ ఐడియాలజీలకి డిస్టర్బెన్స్ వచ్చింది, ప్రేమకి డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ డిస్టర్బెన్స్ వల్ల విడిపోయారు. సో ఈ క్రమంలో తండేల్ రాజు ఐడియాలజీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని తను సెల్ఫిష్ టు సెల్ఫ్లెస్గా ఎలాగ మారింది, సో తను ఎలాగ డిజైన్ అయింది, ఇవన్నీ కొత్త విషయాలండి. సో కావాలనుకుంటున్న ఎవరైనా తీసుకొస్తారు, వద్దనుకుంటున్న తీసుకొచ్చే క్రమంలో ప్రేమ వాల్యూ ఎలా తెలుసుకుని ఎలాగా నిజంగా ఒక ప్రేమ ఉంటే అది మన దగ్గర ఉన్నప్పుడే కాదు, కష్టంలో ఉన్నప్పుడు కూడా అది ఒకేలాగా ఉంటుంది. ప్రేమ ఒక్కసారే పుడుతుంది, ఒక్కసారే చచ్చిపోతుంది అనే పాయింట్ మీరు చెప్పాలనుకున్నారు. ఎస్, అవునండి. సో దీనికి నాకు సాయిపల్లి తప్ప ఇంకో ఆప్షన్ నాకు కనబడలేదు. ఈ బుజ్జితల్లి అనే ఒక్క వర్డ్ ఎస్ మొత్తం ఎందరికి ఎలా పట్టేసిందంటే, వాడు లవరో హస్బెండో అసలు ఇంకా ఎవరినైనా సరే ఇంట్లో ఒక లక్ష్మీదేవి లాగా ఒక ఆడపిల్ల ఉంటే బుజ్జితల్లి అని పిలవాలని అనిపిస్తుంది. అంత బాగా ఆ వర్డింగ్ క్యాప్చర్ అయింది.
నేను దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా మెసేజ్ పెట్టాను. యా సార్ ఒక మాటతోని ఒక బీజియంతోని ప్రాణం పెట్టేశారు సార్ అని పెట్టాను. పదాన్ని లేపడంలో దేవి గారు తప్ప ఇంకెవ్వరు ఉండరండి. అంటే క్యాచీ పదాలు కొన్ని ఉంటాయి. ఆయన దగ్గర అలాంటి క్యాచీ పదాలు పడ్డాయా అవి యూనివర్స్ అయిపోతాయి. సో అలాంటిది బుజ్జితల్లి అనే ఒక పదం ఆయన చేతిలో పడింది. ఆయన పిండేసేసాడు. మీరేదో చెప్పాలనుకున్నారు బుజ్జితల్లి గురించి? అది ఒక మంచి కాన్వర్జేషన్ అండి. బుజ్జితల్లి సినిమాలో మాట్లాడుతున్నప్పుడు కథ అనుకుంటున్నప్పుడు వీడు ఏదైనా పిలుచుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు బుజ్జితల్లి అని ఫిక్స్ అయ్యి చెప్తున్నాను. మా రైటింగ్ టీము ఉంటారు కదండి, జోసఫ్ సో అండ్ సో. సో వీళ్ళు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ కాదండి. ఏ ఆపు గురు ఎబ్బెట్టుగా ఉంది నువ్వు అలా అంటుంటుంటే, చిరాగ్గా ఉంది నువ్వు అలా అనద్దు, ఏదోలే ఎవరో ఒకరు హీరోయిన్ నువ్వు బుజ్జితల్లి అనద్దు అని అంటుంటే, గురు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా ఇది ఎంత సౌండ్ చేస్తుందో చూడు, ప్రతి ఒక్కరు పిలుచుకుంటారు, సాయిపల్లి విల్ బి గోయింగ్ టు బి ద బుజ్జితల్లి ఫర్ హోల్ నేషన్, నువ్వు చూసుకో అని చెప్పంటే, సరే పోనీ అయితే అయ్యింది కానీ నువ్వు అలా నా దగ్గర అనద్దు ఎబ్బెట్టుగా ఉంది. అయితే ఇప్పుడు అదే మనిషి బుజ్జితల్లి వైరల్ అయితే చూసి, గురు ఇలా ఇంత వైరల్ అవుతుందని నేను అనుకోలేదు, షాక్ అయ్యాను అని మనోడు అని ఉంటే, నువ్వే కాదరా బాబు నేను షాక్ అయ్యాను, నాకు తెలియదు బుజ్జితల్లి ఎంత వైరల్ అవుద్దని అని చెప్పి అన్నాను సార్. అదొక మంచి నాకు ఎప్పుడు అంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్. అంటే లేదు అది బాగుంటుందని నేను నమ్మినప్పుడు, టీం అందరూ వద్దు అంటున్నప్పుడు, లేదు మొండిగా మనం కొన్ని పెడుతున్నప్పుడు అవి భూమి అవుతుంది కదండి, ఆ భూమిని పట్టుకోవడం అనేది మంచి విషయం అని అర్థమైంది. జోసఫ్ చూసుకో. కతే ఇప్పుడు నిజంగానే నాకు రైటర్స్కి చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది. చాలా ఎందుకో మన వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే అదే కథ వరకు తీసేసుకొని వాళ్ళకి ఎంత కొంత రెమ్యునరేషన్ ఇచ్చేసి ఇంకెక్కడ మాట్లాడరు, ఎక్కడ పిలవరు అనిపించే ఒక టైంలో మీ గురించి మాట్లాడటం, లేకపోతే మీరు శ్రీకాకుళం యాస నుంచి రావటం, ఈ కథ సోల్ అక్కడి నుంచి ఉండటంతో మీకు కొంచెం వాల్యూ ఇచ్చారు అనే దగ్గర నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. యా అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే సినిమా అంతా మారుతున్నప్పుడు మనం కూడా టెక్నికాలిటీస్ వాల్యూస్ని మార్చుకోవాలి. బికాస్ ఇదే సినిమాని గీతా ఆర్ట్స్ చేయకపోయినా, కార్తికేయ 2 లాంటి పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టిన చందు మొండేటి గారు చేయకపోయినా, అసలు స్క్రీన్ మీద అలా కనబడుతున్న నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు చేయకపోయినా ఈ రిజల్ట్ రాదేమో అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? వచ్చుంటుందండి, ఎందుకంటే ఐ బిలీవ్ ఆన్ మై లవ్ స్టోరీ, నాట్ రియల్ స్టోరీ. సో నేను నా లవ్ స్టోరీ మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. సో అది ఎక్కడున్నా కూడా పేలుతుందండి, అది ఎవరైనా పేలుతుంది అనేది నా నమ్మకం. ఎస్ అండి. అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు ఆల్రెడీ వరుసగా ఫెయిల్యూర్స్లో ఉన్నారు. అవును సార్. ఇప్పుడు ఆయన కూడా ఈ కథను నమ్మడానికి రీజన్ ఏంటి సార్? లవ్ స్టోరీనండి, లవ్ స్టోరీయే. ఆయన నమ్మడానికి కూడా లవ్ స్టోరీయే. సో బేసిక్గా మీరు ఆయనవి హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలు మీరు చెక్ చేసుకుంటే మజిలీ కూడా లవ్ స్టోరీ మీదే విపరీతమైన బెట్టింగ్ జరిగిందండి. సో ఆయనకు కూడా ఏం కనబడిందంటే ఇది ఈ లవ్ స్టోరీ బెట్టింగ్ అనేది ఖచ్చితంగా దీన్ని మంచిగానే ఉంది. అండ్ దీంట్లో ఒక మంచి సెటప్, పాకిస్తాన్, ఇండియా, ఫిషర్మ్యాన్, ఒక మాసి, ఒక నాటు థింగ్లో ఒక లవ్ స్టోరీ పడడం అనేది ఆయన్ని దీన్ని చాక్లెట్లా పట్టుకోవాలనుకునే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి రీజన్ అయ్యిందండి. అయితే ఇప్పటి వరకు మనం తండేల్ సినిమా గురించి అన్ని పాజిటివ్స్ మాట్లాడుకున్నాం. ఎస్ సార్. కొన్ని బయట వినపడుతున్న నెగిటివ్స్ కూడా ఉంటాయి. తప్పకుండా సార్. అవి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. అంటే ఏంటంటే అది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఉండొచ్చు, కానీ ఇండియా పాకిస్తాన్ టాపిక్ రాగానే ఇది ఒక జానర్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒక పెట్రియాటిక్ ఫిలిం కిందకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదాన్ని మీరు ఊహించలేదా? 100% ఊహించానండి. మీకు లవ్ స్టోరీ రాద్దాం అనుకున్నప్పుడే మీరు ఏదైతే ప్రమాదం అంటున్నారో అదే నన్ను ఇన్స్పైర్ చేసింది. అక్కడ లిటరల్లీ వార్స్ జరిగిపోతున్నాయి, పాకిస్తాన్కి ఇండియాకి 50 మంది సోల్జర్స్ని చంపేశారు, గోల్ జరుగుతుంది. సో అందులోనే కనబడుతుంది కదండి ఈ పేట్రియాటిక్ ఖచ్చితంగా ఇందులో ఉంది. సో ఇది మనం రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యే దిగాలి, లేదంటే దిగకూడదు అనేది. సో ప్రిపేర్ అయ్యామండి. అంటే ఆ పేట్రియాటిక్ థింగ్స్ ఉండాల్సిందే అనేది ప్రిపేర్ అయ్యే దిగాము. సరే, ఇప్పుడు మీరు స్టోరీ రాద్దాం అనుకున్నారు, కానీ ఆ ఫ్యామిలీస్ని ఎవరైనా కలిసారండి? అయ్యో, వాళ్ళని కలవకపోతే ఇంతవరకు వచ్చింది లేదండి. అదే అంటున్నాను, 2018 వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు, నేను అంటుంది 2019 ఆ టైంలో వాళ్ళు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఈ లేడీస్ ఎవరైతే ఇక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారో
ఆ లేడీస్ని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు అక్కడి నుంచి పంపుతున్న లెటర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ లెటర్స్ పంపుతున్నప్పుడు నేను చదువుతుంటే నాకు ఇంట్రెస్టింగ్, నెక్స్ట్ ఏం లెటర్ వస్తుంది, నెక్స్ట్ ఏం లెటర్ రాబోతుంది. ఓకే. సో సరే ఇప్పుడు మీరు ఈ లెటర్స్ పంపండి, సో ఇలాగ ఏమైనా మాటలు మాట్లాడండి అంటే బేసిక్గా ఏంటంటే లిటరలీ వీళ్ళు ఈ లెటర్లు అవి పంపుతున్నప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు లెటర్లు మ్యాటర్ రాసి పంపే బదులు ఒక ధర్నా గిర్నా అలాంటివి ఏమైనా చేసి ఒక ఫోటో ఉంటుంది కదా ఒక న్యూస్ పేపర్లో నాటిలో అది పంపితే ఇంకా ధైర్యంగా ఉంటుంది అనే ఇలాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఓకే. నేను వెయిట్ చేయడం కూడా జరిగిందండి. నేను అసలు ఆ పోరాటాన్ని కూడా సగం దగ్గర లేదండి, ఆ పోరాటానికి నాకు ఏం సంబంధం లేదు. స్వార్థపూరితమైన రైటర్ చేసిన బుద్ధే నేను అక్కడ చూపించాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, నాకు కావాల్సింది ఏంటి అనేది కూడా జెన్యూన్గా హానెస్ట్గా బయటికి రావడం కోసం మీరు అక్కడ తిరిగారు. 100% అండి. అండ్ నేను అనుకున్నాను ఇది ఎప్పుడుకో వీళ్ళు వస్తారు, ఇప్పుడప్పుడే రారని అనుకున్నాను. నేను వాళ్ళని అప్రోచ్ అయిన 7-8 monthsకి జమ్మనాలు వచ్చారండి. అదే నేను వచ్చారు రాగానే వాళ్ళు వచ్చారనే విషయం తెలియగానే నేను జాన్లో వెళ్ళిపోయాను. 2020 జాన్లో నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆ మంత్ అంతా వాళ్ళతో మాట్లాడుతుంటే కోవిడ్ నువ్వు హైదరాబాద్ రావద్దు, అంటే నువ్వు హైదరాబాద్ రావద్దు, నువ్వు అక్కడే ఉండు, తేడా ఉంది ఇక్కడ అని చెప్పానంటే కథ రెడీ అయిపోయింది, వచ్చి ఇంకా నరేషన్ స్టార్ట్ చేయాలి, నన్ను ఆపిమంటారు ఏంటి అని. నేను పొరపాటును కూడా రావద్దు, నువ్వు ఆగు, 4 రోజులు కర్ఫ్యూ పెట్టారు, 4 రోజుల తర్వాత రా అన్నారు. సరే 4 రోజుల తర్వాత వెళ్ళి నరేషన్ చింపేద్దాం అనుకుని కూర్చున్నాను అంతే. అక్కడ ఆల్మోస్ట్ శ్రీకాకుళంలోనే ఉండిపోయాను. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఫిషర్మ్యాన్స్ని మీరు అప్రోచ్ చేయరా, రీసెర్చ్ చేశారా కదా, కోవిడ్ టైం అంతా వాళ్ళతోనే ఉన్నాను, లిటరల్లీ వాళ్ళతోనే సావాసం చేశా. మా ఊరి నుంచి వాళ్ళ ఊరికి ఒక 15 to 20 km అండి. ఈ పోలీసు వాళ్ళు ఉంటారు, సో ఈ పోలీసు వాళ్ళు ఆపుతూ ఉంటారు. వీళ్ళకి చెప్పలేం కదా కథ రీసెర్చ్కి వెళ్తున్నాను లేదంటే దీనికోసం వెళ్తున్నాను అంటే లాఠీతో ఒకటి వేస్తారు. సో ఒక ఫేక్ రిపోర్టర్ కార్డో ఏదో పట్టుకొని, సో అలాంటిది ఏదో వెళ్ళి వాళ్ళతోనే ఉండి పొద్దున్న సాయంత్రం వాళ్ళతోనే తిండి, ఫుల్ నాన్ వెజ్, ఒక రకంగా మంచి నాన్ వెజ్ ప్రియుడిని. సో నాన్ వెజ్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడంతో వెళ్ళాను. అంటే చెప్తున్నాను సార్, అంటే వాళ్ళతో రీసెర్చ్ ఆ కోవిడ్ టైం అంతా లిటరల్ వాళ్ళతో జరిగింది, మంచిగా జరిగిందండి, సరదాగా జరిగింది, వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది, మంచి మంచి మూమెంట్లు. అంటే లిటరల్లీ మనం లెటర్లో ఎక్కడ నీ పేరు రాయపోవటం ఏంట్రా, కన్నీటి బొట్టు నాదే అనేది ఎక్కడ సార్ ఒక సత్య లెటర్ రాస్తుంది. అవును సార్. అరే అందరి పేర్లు ఉన్నాయి కానీ నీ గురించి ఏం రాయలేదురా రాజు, రాయకపోవడం ఏంటి నేను రాశాను కాబట్టి అది అక్కడ అలా ఉంది సార్, అంతేని. సో అలాంటి రాజు సత్యాలు ఎవరు లేరు. సో వి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ ఈవెంట్స్ అండి. సో అక్కడ ఎవరు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి ఇలాగా పిల్లలతో ఇలాంటి దీంట్లో ఉన్నారు. మీకు అర్థమైపోతుంది, సినిమా చూసిన బేసిక్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ చేసిన లవ్ స్టోరీ అనేది. ఇది కొంచెం ఫస్ట్ నుంచి కూడా ఈ పాయింట్ చెప్పడంలో కొంచెం తడబడ్డారేమో టీం అంతా. రియల్ స్టోరీ అనేది చెప్తా వచ్చి కొంచెం ప్రేక్షకుల్ని మాయ చేసే క్రమంలో ఉన్నారేమో అనేది. సినిమా అంటేనే మాయ సార్, సినిమా అంటేనే మ్యాజిక్కి మనం సరెండర్ అయిపోవాల్సిందే. వాళ్ళే సరెండర్ అయ్యారు, నేను సరెండర్ అయిపోయాను. సో ఓవరాల్గా మ్యాజిక్ వర్కౌట్ అయిపోయింది. సూపర్. అయితే తండేల్ రాజుని సత్యని సృష్టించిన కార్తీక్ తీగ డైరెక్టర్గా ఎప్పుడు మారబోతున్నాడు సార్? కార్తీక్ తీగ పర్వాలేదు సార్, కార్తీక్ తీగ కరెక్ట్ సార్. కార్తీక్ తీగ డైరెక్టర్గా ఎప్పుడు మారబోతున్నాడు? సో అదే సార్, జర్నీ ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా అవకాశాలు వస్తాయి అనుకుంటున్నారా? వచ్చినా కూడా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు డైరెక్ట్ అండి. సో ఐ జస్ట్ వాంట్ టు వెయిట్. ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, తెలుసుకోవాల్సింది, వర్క్ చేయాల్సింది ఉంది. ఒక గీతా ఆర్ట్స్తోనే కాదు, ప్రతి బ్యానర్లోని వర్క్ చేయాలని ఉంది, ప్రతి హీరోతోని, ప్రతి డైరెక్టర్తోని. మన సినిమా మన కథ చేసుకుంటే మన దగ్గర అవుతాం. 4-5 కథలు, 4-5 డైరెక్టర్లు, 4-5 హీరోలు, 4-5 ప్రొడ్యూసర్స్ చేస్తే బాగా నలుగుతాం కదా. ఆ నలిగాక డైరెక్షన్ చేద్దాం అనేది ఉద్దేశం అండి. కంగారు పడిపోయి యాక్షన్ కట్ అందామని నాకేమీ లేదండి. మంచి కథ చేయాలని మాత్రం ఉంది. మంచి కథలు రెడీ చేసుకున్నాను సార్. సో రెడీ రెడీకి ఇంకా అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయనంటే అది లెక్క ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందండి. బట్ ఎన్ని అప్రోచ్ అవ్వబోతున్నావు సినిమా రిలీజ్ అయిన తర్వాత అనేది ఒకటి ఉంటుంది కదండి. అవి నేను ఒక 5 స్టోరీలు రెడీ చేసుకున్నాను. అంటే 4 రాళ్ళు అంటారు కదా, సో అలాగే ఒక 5 రాళ్ళు రెడీ చేసుకున్నాను.
సో ఏ రాయి తగులుతుందో చూడాలి, బట్ అన్ని రాళ్ళు సరైన రాళ్ళు అండి, తగిలితే గట్టిగానే ఉంటుంది. అదే సో కానీ ఈ రాళ్ళతోని ఏ ప్రొడక్షన్ హౌస్ ఏ రాయి ప్రొడక్షన్ హౌస్ మీద పడుతుంది అనేది తెలియదు. తెలీదు సార్, తెలీదు. కానీ ఇంకొక రాయి మళ్ళీ గీతా ఆర్ట్స్ మీద పడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అదే మళ్ళీ ఇప్పుడే అన్నారు గీతా ఆర్ట్స్ కాకుండా అన్ని ప్రొడక్షన్ హౌస్. అయ్యో నా ఉద్దేశం సార్ 100% అన్నీ చేయాలనేది ఉంటుంది కదండి, అందరితో వర్క్ చేయాలనేది, ఇంకోసారి వర్క్ చేయాలనేది నా యొక్క ఇంటెన్షన్. ఎలా ఉంది నాగ చైతన్యతో మీ ఎక్స్పీరియన్స్? అదే సార్, ఇక్కడ కూడా మీరు అన్నట్టుగానే ఒక విషయాన్ని అదే ఈ సినిమా ఓవరాల్గా రైటర్ ప్రొజెక్షన్లో, రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విషయాలు కొత్తగా బ్రేక్ అయ్యాయండి. అలానే హీరో విషయంలో కూడా బ్రేక్ అయ్యింది. సో నాగ చైతన్య గారికి ఆ ఉగాది రోజు నరేషన్ అయిపోయిన తర్వాత ఇంక నాతో ఆయన పని లేదు, ఆయనకు అవసరం లేదు. కరెక్ట్. కానీ ఆయన ఏం చేసేవారంటే నన్ను పిలిపించేవారు, పిలిపించుకొని ఏంటి ఏది నిజం ఏది అబద్ధం ఏది కరెక్ట్ ఏంటి స్లాంగ్ కోసం మీరు నమ్మరు 2.5 months అండి, డైలీ పొద్దున్న అటు హాఫ్ డే మార్నింగ్ టు ఈవినింగ్ అన్నపూర్ణలోనో లేదంటే ఆయన కొత్త ఇంట్లోనో ఎవడు రాయుడు ఇప్పుడు ఎవడైనా వస్తావు నరేష్ అంటే ఉంటారు కదా, నెక్స్ట్ ఆయన్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్న డైరెక్టర్స్ నరేటర్స్ హూఎవర్ ఇట్ ఈస్, ఎవడీడు వచ్చి రోజంతా తినేస్తున్నాడు మా హీరోది టైంని, ఎవడీడు ఏం జరుగుతుందో లోపల అని ఒక పెద్ద క్యూరియాసిటీ ఒక్కొక్కరు. ఈయన సింపుల్గా కూర్చొని వాళ్ళు రాసుకునేవాడు ఈయన స్లాంగ్. సో అంటే లిటరల్లీ ఈరోజు స్లాంగ్ కోసం చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు నాకు మొన్న జర్నలిస్టులు అందరితో సీనియర్ జర్నలిస్టులు అందరితో నాగ చైతన్య గారిది స్పెషల్ ఇంటరాక్షన్ ఒకటి జరిగింది లాస్ట్ రేపు పొద్దున్న రిలీజ్ సినిమా. ఆ రోజు కూడా పర్టికులర్గా ఆయన మాట్లాడింది నేను కష్టపడింది యాక్టింగ్ కంటే కూడా స్లాంగ్ కోసం. శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడటం నేను చాలా చాలా ప్రాక్టీస్ చేశాను, చాలా కష్టపడ్డానని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి మీరు చెప్పింది 100%. సో అదే ఆ కథ అయిపోయిన తర్వాత ఇంకా నాతో పని అయిపోయింది. సో ఆయనకి తెలుసు, సో ఐ నీడ్ హిమ్ అని ఇంకా రప్పించుకోవడం మొదలైంది. ఇంకా ఆయన అదే కంప్లీట్ స్లాంగ్ అంటే ఈ సీన్స్ని ఆయన స్లాంగ్ రూపంలో ఆ మాడ్యులేషన్లో మాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి. ఆయన నోటి నుంచి ఏ పదాలు బాగుంటాయి ఇప్పుడు స్లాంగ్ దొల్లగొట్టేద్దాం అంటే ఏంటి సార్? దొల్లగొట్టి బేసిక్గా మా సైడు దొల్లగొట్టి దూపం వేసేద్దాం అని అంటుంటారండి, అది ఒక కామన్ వర్డ్. సో ఆ రోజు అంటే మామూలుగా టేజర్ గ్లిమ్స్ చేద్దాం అనుకుంటున్నప్పుడు సో ఏదైనా మంచి ఒక ఇది పడాలనుకున్నప్పుడు ఆ రోజు నేను అన్నది ఏంటంటే అన్న అంటే ఈ పాలి ఆట అదే దొల్లగొట్టి దూపం వేసి అలా అని అన్నాను మామూలుగా. సో ఆయన పక్కన పట్టిసాడు, ఆయన దూపం పక్కన పెట్టండి దొల్లగొట్టి అలా అది పట్టిసాడు ఆయన, ఇది బాగుంది ఇది అనేసి ఆయన గట్టిగా పట్టాడు. సో ఇలాంటి శ్రీకాకుళం పదాలు వీటి మీద రీసెర్చ్ కానీ ఇవి కానీ ఏమంటారు ఈ బుర్ర కథలు వినేవాడు ఆయన, చూసేవాడు వీడియోలు పెట్టుకొని. ఈ రీల్స్ చేస్తారు కదండి శ్రీకాకుళం స్లాంగ్స్లో ఈ ముసలమ్మలు పిల్లలు ఆలీలు అంటే అంత అవసరం ఉంటుందంటారు ఉందండి. అది జరిగింది కాబట్టి ఈరోజు ఆయన ఏమంటారు స్లాంగ్ని దొల్లగొట్టి దూపం వేసేసాడు ఆయన. సో అదే లిటరల్లీ 2 months ఒకటే పని, ఇంకా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. అంటే ఇంకా ఆయన రెడీగా ఉండేవాడు ఆ బుక్ పట్టుకొని అట్లాగా. సో ఇలాంటి వర్క్ చేసి శ్రీకాకుళం మనం వెళ్ళాలి కార్తీక్ కాలనీ అక్కడే చూడాలి. ఇక నేను అంటాను కదా ఎందుకన్నా వాళ్ళు కావాలంటే ఇక్కడికి వస్తారు కదా అని అంటే లేదు అక్కడికే వెళ్ళాలి చూడాలి ఆ స్మెల్ తెలియాలి నాకు అని అన్నారు. సో అయితే పదండి నన్ను వెళ్దాం అని చెప్పి ఫస్ట్ టైం వీ వెంట్ టు శ్రీకాకుళం అండి. సో అది ఒక గ్రేట్ వెల్కమ్ చేశారంటే లిటరలీ మా సినిమా అక్కడే మొదలైంది. అంటే ఇలాంటి ఒక సినిమా వస్తుంది, ఒక వైబ్, ఒక ఫిషర్మ్యాన్ కలిసిన ఆ స్మెల్ తోని స్టార్ట్ అయిపోయింది, ఆ స్మెల్ ఇండియా మొత్తం వెళ్ళిపోయింది. సో అదే ఈ జర్నీలన్నింటినీ అదే అంటున్నా, జస్ట్ రైటర్గా నన్ను ఆయన చూడలేదు. సో షూట్లో అప్పుడప్పుడు నేను కొంచెం అవైలబిలిటీ లేకపోయినా కూడా ఆయన తిట్టి రప్పించి పక్కనే ఉండిపించి 4 సార్లు చెప్పించుకొని అంటే తప్పు జరగకూడదని. సో నేను సెట్లో యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ అండి. ఆయన మాడ్యులేషన్ ఆయన డిక్షను ఈ రెస్పాన్సిబిలిటీ మీద నేను ఆల్మోస్ట్ షూట్లో ఉన్నాను. ఇంకా సాంగ్స్ ఫైట్స్కి వాటికి నేను వీటన్నిటికీ డబ్బులు పే చేశారండి. నాకు అంటే ఇది కూడా మళ్ళీ కొత్త విషయమేనండి. ఫస్ట్ రైటర్కి ఎవరికి ఇవ్వనంత రెమ్యునరేషన్ నాకు ఇవ్వడం జరిగింది. సో అది ఖచ్చితంగా అది బయటన తెలుసు, అంటే ఆ రెమ్యునరేషన్ ఫస్ట్ రైటర్గా అంత రెమ్యునరేషన్ ఉండదు, బట్ నాకు 100% ఉంది. ఫైనాన్షియల్ గౌరవం అద్భుతంగానే ఉంది, క్రెడెన్షియల్ గౌరవం కూడా మహా అద్భుతంగా ఉందండి. సినిమా రిలీజ్ అవ్వటం, సినిమా సక్సెస్ అవ్వటం అనేది సినిమా స్టార్ట్ ఓం
కారణంతో రైటర్గా స్టార్ట్ అవుతారు. సినిమా అయిపోయింది, పేరు వచ్చేసింది, సక్సెస్ వచ్చేసింది, అమ్మయ్య అనుకొని ఒక తృప్తి ఉంటుంది. ఇంతటితో ఆగకుండా మీరేం సార్ బాగా గొడవలు పెట్టేస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీస్కి. అయ్యో ఏంటి సార్ అంటే నిజంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేసింది ఏ పార్టీ అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. చాలా చిన్నోను సార్ నేను. దీనికోసం ముగించే ముందు దీనికి ఒక ప్రాపర్ క్లారిటీ ఇచ్చి ముగించి బయలుదేరుతాను సార్. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, అంటే నిజంగా ఏ పార్టీ వాళ్ళు ఇప్పుడు మీరు చాలా రీసెర్చ్ చేశారు కదా. లేదు సార్, నేను అంటాను ఒక పార్టీ అని కాదండి, ఒక హ్యూమన్ బీయింగ్గా మనం చూసుకుంటే వాళ్ళు జైల్లో ఉండిపోయారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఒక పార్టీ అని కాదండి, ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారండి. అంటే ఆ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, ఆ ఊరు వాళ్ళు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఒకరు కాదండి, పొలిటీషియన్స్ కావచ్చు. కానీ 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 ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, సుష్మా స్వరాజ్ గారు చనిపోయారు ఆగస్ట్ 6వ తారీఖు 2019. అది దేనికంటే దాన్ని ఫేక్ చేయలేం, ఎంత స్టోరీ అయినా సరే డేట్స్ ని మార్చలేము. అవునండి ఆమె చనిపోయారు అంటే అప్పుడు ఆమె బీజేపీలో చాలా చాలా ఉన్నత స్థాయి మంత్రి. ఆమె కూతురుని వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు మళ్ళీ కూతురుని తీసుకున్నారు, మళ్ళీ మీరు కూతురుని చూపించారు సినిమాలో. ఓకే, ఆ తర్వాత 2019 అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రిలీజ్ అయ్యారంటే ఎంతో కొంత అక్కడ ఆ లోకల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము హెల్ప్ చేసామని చెప్పి చెప్పుకోవటంలో ఆశ్చర్యం ఉంది. రైట్, దిస్ ఇస్ మై అవునండి. ఎందుకంటే వాళ్ళు 14 నెలల్లోనే రిలీజ్ అయ్యారు అంటే ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆ టైంలో ఆ గవర్నమెంట్ నుంచి ఏమి హెల్ప్ జరగలేదంటారా సార్? దీనికి అదే సార్, మీరు అన్నిటికీ ఆన్సర్ 100% నా దగ్గర ఉంది, నేను చెప్తాను. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఎవరైతే మేము రిలీజ్ చేయడానికి హెల్ప్ చేసిన మా గవర్నమెంటు, మా పార్టీ, మా ఊరోళ్ళం, మేమందరం మాకెవరిని అడ్రస్ చేయలేదు, ఎక్కడ మా క్రెడిట్ ఇవ్వలేదు, సినిమాల్లో ఎక్కడ మా పేర్లు చెప్పలేదని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ తీసుకున్న ఒక ఫిక్షన్ లవ్ స్టోరీ. ఫిక్షన్ అంటే కల్పిత కథ. ఈ కల్పిత కథ ఏదైతే ఉందో ఈ కల్పిత కథని మాత్రమే మీరు చూడండి. సో ఆ పార్టీ హెల్ప్ చేయలేదు, ఈ పార్టీ హెల్ప్ చేయలేదు అన్నట్లుగా దీన్ని అడ్రస్ చేయాల్సిన పని లేదు. అండ్ ఎవరైతే వాళ్ళని హెల్ప్ చేయడానికి తీసుకురావడానికి ఎవరైతే వాళ్ళు ఫైట్ చేశారో వాళ్ళ పేర్లు రాలేదని వాళ్ళందరినీ గీతా ఆర్ట్స్లో మీరు చూసే ఉంటారు, పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళకి సన్మానం చేశారు. సో సన్మానం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది ఇచ్చి సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు సన్మానం కూడా చేశారండి. సో అదే అంటున్నాను, గీతా ఆర్ట్స్ అంత ఈజీగా ఎవరిని వదలదు. అండ్ అలానే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి వాళ్ళని పంపించిందండి. దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అదే మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, అంటే ఎవరైతే మా క్రెడిట్ లేవు, ఇందులో ఆ పొలిటికల్ లీడర్ లేరు, ఈ పొలిటికల్ లేరు అనేది, సో ఇందులో ఎవరు ఉండరు, ఇది ఒక లవ్ స్టోరీ. సో దీన్ని లవ్ స్టోరీగా మాత్రమే చూడండి, అంతకుమించి ఎక్కువ ఏం చూడొద్దు. సో అంతే. కానీ మీరు యాజ్ ఎ రైటర్గా అలా ఇంత సింపుల్గా చెప్పి తప్పించుకుంటే ఎలా కుదురుతుంది సార్? అది అంటే మీకు సినిమాలో ఉంది, సినిమాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది. ఇది సింపుల్ లవ్ స్టోరీ లాగానే చూడమన్నప్పుడు లవ్ స్టోరీనే తీయాలి. ఈ మిగతా స్టోరీలన్నీ కూడా ఉన్నాయి కదా, దీనికి ఎలా చెప్తారు? ఉన్నాయి సార్, కాకపోతే ఇది నాలాంటి ఒక బుల్లి రైటర్ మాట్లాడే కంటే అరవింద్ గారు లాంటి పెద్ద ది గ్రేట్ తండేల్, రియల్ తండేల్ ఆయన మాట్లాడితే బాగుంటుందండి. ఎందుకంటే ఆయన ఎందుకు మాట్లాడాలి అంటే, క్రికెట్కి సచిన్ తండేల్ అయితే, ఇండియాకి మోడీ తండేల్ అయితే, సినిమాకి అరవింద్ గారు తండేల్. అరవింద్ గారు మాత్రమే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు, చేసే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ సార్. మీరు ఒక ఫస్ట్ ఫిలిం మీ దగ్గర నుంచి కథ వస్తుంది, అది 70mm స్క్రీన్ మీద కనబడుతుంది అన్నప్పుడు ఎక్కడ చూసారు సార్ సినిమాని? శ్రీకాకుళంలోనే చూశానండి. ఎందుకంటే అక్కడే కథ పుట్టింది కాబట్టి, రూట్స్ని మర్చిపోకూడదు కాబట్టి, ఎక్కడ పుట్టిందో అక్కడే సినిమా చూడడం జరిగింది విత్ ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్. అండ్ ఈ ఫిషర్మ్యాన్స్ ఒక 100 మంది ఎవరైతే రియల్గా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్, ఆ విలేజర్స్ వాళ్ళు, అండ్ శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్, వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్,
మీడియా మిత్రులు అందరితో కలిపి అంగరంగ వైభవంగా సినిమా చూసి వచ్చాను. ఓకే, అందుకనే ఆ ఫేస్ ఆ గ్లో వెలుగుతుంది. యా అండి. సో సో వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ శ్రీకాకుళం అండి. చూసారుగా, ఇలాంటి మంచి మంచి టాలెంటెడ్ పీపుల్ని ఎప్పటికప్పుడు మీకు పరిచయం చేస్తూ ఉంటాను ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.